హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. నేను ఈరోజు మీకు చెప్పబోయే మొక్క ఏంటంటే రెడ్డివారి నానుబాలు. చెట్టు పేరు రెడ్డివారి నానుబాలు. మరి ఈ చెట్టుతోని మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, వాటిని మనము ఏ విధంగా వాడుకోవాలి అనే దానిపై మీకు పూర్తి వివరణ ఈరోజు చెప్తాను. ఫస్ట్ మీకు మొక్కను చూపిస్తున్నాను. ఇది చూశారా, రెడ్డివారి నానుబాలు. దీనికి ఇలా పాలు వస్తాయి, తెంపగానే ఇలా పాలు వస్తాయి. కంటి సమస్యలు, ముందుగా మీకు చెప్పేది కంటి సమస్యలు అంటే కళ్ళల్లో పొరలు రావడం కానీ, కళ్ళు మసకబారి కనిపించడం కానీ, లేదా కళ్ళ మీద పొరలు వస్తుంటే మనం ఆపరేషన్ చేయించుకోవాలి, కళ్ళకు అద్దాలు పెట్టుకోవాలి. ఇలాంటి పని ఏం అవసరం లేదండి. ఈ మొక్కను రోజు ఉదయం 6 నుంచి 7, 8 గంటల మధ్యన ఈ చెట్టు వద్దకు వెళ్ళి దీన్ని ఇలా తెంపగానే ఇలా పాలు వస్తుంటాయి. చూశారు కదా, ఇలా పాలు వస్తాయి. ఇట్లా కంట్లో వేసుకోండి. 2-3 డ్రాప్స్ దాకా కంట్లో వేసుకొని కొంచెం ఇట్లా మూసిన తర్వాత అదంతా దాంట్లో ఎనికిపోతుంది. ఆ పాలు అనేది వెనికిపోతాయి. ఇలా పాలు వస్తుంటాయి, కనిపిస్తుందా? ఆ విధంగా 2 కళ్ళల్లో మీరు వేసుకున్నారనుకో, కళ్ళు మసకలు కావచ్చు, కళ్ళ పొరలు కావచ్చు, కంటి సమస్యలు, ఏ నేత్ర సంబంధించిన సమస్యలు మీకు ఏ ఉన్నా కూడా మీకు 10 నుంచి 15 రోజులలో ఫుల్ క్లారిటీ మీకు వచ్చేస్తుంది. రెండవది పులిపీర్లు అంటారు. మనకు చర్మం మీద, మెడల మీద, ఇంకెక్కడైనా కావచ్చు, మనకు పులిపీర్లు వస్తుంటాయి కదా. ప్రతిరోజు ఉదయమే పోయి చెట్టు వద్దకు పోయి ఇలా తెంపిన ఈ పాలను మనకు పులిపిరి ఉన్న దగ్గర ఇట్లా ఆ పులిపిరి మీద దీన్ని రోజు అద్దుతుండాలి. ఇలాగా ఒక 15 నుంచి 21 రోజులలో మీ పులిపిరులన్నీ దానంతట అవే రాలిపోతాయి. ఎక్కడ మీరు వెళ్ళాల్సిన పని లేదు, ఏ ట్రీట్మెంట్ చేయాల్సిన పని లేదు. ఇది నేను చెప్పేది ఏంటంటే 100కు 100% రియల్ అండి. ఈ పాలు ఇలా వస్తుంటాయి పాలు. ఈ పాలు పులిపిర్ల మీద రాయండి, అంతే. ఇంకేం పత్యం అవసరం లేదు, మీరు ఇంకేం చేయాల్సిన పని లేదు. ఓకేనా ఫ్రెండ్స్? మీరు తప్పకుండా దీని ఉపయోగాన్ని మీరు కూడా ఆచరిస్తారని కోరుకుంటూ మీ సతీష్. ఓకే, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.